అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాలుడి హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు బావ సర్వేష్ కుమార్. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పోలీసులపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రి నియోజకవర్గం యాడీకి మండలం కోన ఉప్పలపాడు వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడి దాడిలో సీఐ ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను ఎస్పీ జగదీష్ పరామర్శించారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని తీసుకెళ్ళినప్పుడు రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ అతను పికప్ చేసుకున్నాడు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ బాడీ మాకు దొరికింది రాళ్ల మధ్యన. ఆ సీన్కి వెళ్ళే సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక బియర్ బాటిల్ తీసుకొని అతను వెనక్కి అతన్ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆయనకి వార్న్ చేసి గాల్లో ఫైర్ చేశారు. సో అప్పుడు కూడా అతను వెనకాడకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని కాళ్ళ మీద ఫూట్స్ మీద అతను ఫైర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వెనక తగ్గకుండా మళ్ళీ ఆ దాడి కంటిన్యూ చేసేసరికి మళ్ళీ అతను మోకాళ్ళ మీద మన వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది.